యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇచ్చిన కుటుంబం ఏలూరు వాస్తవ్యులు చాణుక్యపురి కాలనీ నుండి ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా అనుగ్రహించండి. మీ రక్తములో మమ్మను కడగండి. మా దోషములు, మా పాపములు, మా అతిక్రమములు, ప్రభువా మా అవిధేయతలు మన్నించి శుద్ధి చేయండి. మమ్మను మీ రాజ్యమునకు వారసులుగా చేసి మీ రాకడ కొరకు శక్తిమంతులుగా సిద్ధపరచండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసుడు, మీ దాసురాలు బిడ్డను మీరు దీవించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 15వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. సొలొమోను గారు వ్రాసిన మాటలు జీవితానికి క్షేమాన్నిచ్చేవి. మూఢుని మార్గము వాని దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరిస్తాడు. జ్ఞాని మూఢుడు రెండు రకాలైన వ్యక్తిత్వాలు. ఈ రెండింటి యొక్క ఐడెంటిఫికేషన్ ఏమిటి? ఎలా గుర్తుపట్టాలి వీళ్ళను? మూఢుడట తన దృష్టి యందు తన మార్గం సరైనది అని చెప్పుకునేవాడు. అంటే తనకి మంచిగా ఏది తోస్తే అదే మంచి. జ్ఞాని తాను అనుకున్నదే మంచి అనుకోడు. తనకు ఎవరైనా ఆలోచన చెబితే ఇది మంచి, దానికంటే ఇది బెటర్ అని చెబితే అంగీకరించి ఒప్పుకునేవాడు. ఫ్లెక్సిబిలిటీ, యాక్సెసిబిలిటీ ఉన్నవాడు. ద వే ఆఫ్ ఎ ఫూల్ ఈజ్ రైట్ ఇన్ హిజ్ ఓన్ ఐస్, బట్ ఏ వైజ్ మ్యాన్ లిజన్స్ టు అడ్వైస్. సలహాలను తీసుకుంటాడు జ్ఞానం గలవాడు, సలహాలను అంగీకరిస్తాడు. అంటే ఇతరుల సలహాను ఆహ్వానిస్తాడు. కానీ మూఢుడు అలా కాదు, తానేమనుకుంటే అది చేసేస్తాడు. ఖచ్చితంగా బోల్తా పడతాడు. ఇవాళ చాలామంది ఇలానే ఉన్నారు. తన మనసుకు ఏదొస్తే అదే, తాను ఏది కరెక్ట్ అనుకుంటే అది, తాను దేనిని మంచి అనుకుంటే అదే ఆలోచించి చేసేస్తున్నాడు తప్ప వాస్తవానికి అది మంచో కాదో సరి అయినటువంటి విచక్షణ సమాజం నుండి తీసుకోలేకపోతున్నారు. మూర్ఖత్వము, మూఢత్వం విశ్వాసులకు తగినటువంటివి కాదు. ఒకని ఎదుట ఉన్న మార్గం సరిగానే అనిపిస్తుంది, తుదకు అది మరణానికి దారి తీస్తుంది అన్నాడు. వాస్తవం. అంతా నాకే తెలుసు, నాకు తెలిసిందంతా కరెక్టే, నేను మాత్రమే మేనేజ్ చేయగలను, నేను అనుకుంటే ఇక దానికి తిరుగులేదు. ఇలాంటి స్వభావం మూర్ఖత్వం. మనందరికీ అన్ని విషయాలు తెలియదు. చాలా విషయాలు నూతనంగా మనం నేర్చుకోవాల్సిందే. ఎప్పటికప్పుడు అడ్వాన్స్మెంట్ సాధిస్తున్న లోకంలో మనం ఉన్నాం. మనమే నిష్ణాతులు అని అనుకోకూడదు. నేను
బైబిల్ కళాశాలలో క్లాసులు వినటానికి వెళుతున్నాను. ఒక విద్యార్థిగా వెళుతున్నాను. చాలా చోట్ల బోధకుడిగా వెళ్ళి బోధించిన అనుభవం ఉన్నది నాకు. ఫ్యాకల్టీగా పెద్ద పెద్ద సెమినార్స్లో మాట్లాడిన అనుభవం ఉన్నవాడినే. కానీ నేర్చుకోవటానికి నేను ఆసక్తి కలిగిన వాడిని. కొందరు వయసులో తక్కువ వారైనా చిన్నవారైనా ఎన్ని జ్ఞానపు మాటలు మాట్లాడుతున్నారో వింటున్నప్పుడు సంతోషం కలుగుతుంది. మనం జ్ఞాని అని ఎప్పుడు తెలుస్తుందంటే వీ మస్ట్ అడ్మిట్ ద అడ్వైజెస్ ఆఫ్ అదర్స్ అండ్ రిలయబుల్ పీపుల్. మంచి వ్యక్తుల యొక్క సలహాలు మన యొద్దకు వస్తున్నప్పుడు వాటిని పరిశీలించి మేలైనది యోచించి అంగీకరించడం జ్ఞానం. అందుకనే ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కూడా చర్చ జరుగుతుంది. ఉదాహరణకి గవర్నమెంట్లో అసెంబ్లీలో ఏదైనా ఒక తీర్మానం చేయాలి అని అంటే విస్తృతమైన చర్చ జరుగుతుంది దాని మీద. ఆ చర్చలో దాని ప్రోస్ అండ్ కాన్స్, దాని లాభ నష్టాలు, ప్రమాదాలు, మేళ్ళు అన్నీ కూడా అంచనాలు వేస్తారు. అలా అంచనా వేసిన తరువాత ఒక ఓటింగ్ పెడతారు. దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారు. అది డెమోక్రటిక్ కంట్రీస్లో జరిగేటువంటి గొప్ప భాగ్యంతో కూడిన పని. అలా కాకుండా ఒకే ఒక వ్యక్తి పరిపాలన అనుకోండి, డెమోక్రటిక్ వే కాకుండా ఒక నియంత పరిపాలన కింద ఉన్నాం అనుకోండి, వాడు ఏమనుకుంటే అదే కరెక్ట్, ఏం చేయాలనుకుంటే అది చేసేస్తాడు. కీడు మేలులు ఎంచడం అన్నమాట. తన మార్గం తనకు కరెక్ట్గా అనిపిస్తుంది. ఈ సందర్భంలో నేను ఒక చిన్న కథ చెబుతాను, వినండి. ఒక రాజు తాను మరణించి తన కుమారునికి సింహాసనం ఇచ్చాడు. రాజు మరణం అనంతరం సింహాసనానికి వచ్చాడు యవనస్తుడైన రాజకుమారుడు. అతడు రాజుగా వచ్చినాక ఒక ఆలోచన చేశాడు. మన దేశంలో వృద్ధులు అనవసరం, ఓల్డ్ పీపుల్ ఎందుకు, వద్దు, వాళ్ళ వల్ల ప్రయోజనం లేదు కనుక వాళ్ళని తీసేద్దాం అనేటువంటి ఆలోచనకు వచ్చాడు. ఇంకా నెల దినాలు ఇది చర్చకు వచ్చింది. ఒక యవనుడు ఆ రాజ మందిరంలో పనిచేస్తున్నాడు. అతను ఇంటికి వెళ్ళి తండ్రి దగ్గర ఏడ్చాడు, నాయన ఇలాంటి శాసనం చేయమంటున్నాడు, ఏం చేయాలి. అయితే ఆ తండ్రి చెప్పాట, నాయన బూడిదతో ఒక తాడు పేని తీసుకురమ్మను, అప్పుడు ఆ శాసనం అమలుపరచడానికి తేదీ ఇమ్మను అని చెప్పాడు. బూడిదతో తాడు అల్లి తీసుకురమ్మన్నాడు. బూడిదతో తాడెలా అల్లుతాడు? ఈ యవనుడు పనివాడు వెళ్ళి రాజుకు చెప్పాడు, అయ్యా మీ నిర్ణయం బాగానే ఉంది, కానీ బూడిద చేత తాడు అల్లి తెచ్చిన తర్వాత శిక్షకు డేట్ ఇవ్వండి అని అడిగాడు. సరే, వెంటనే రాజు దానికి అంగీకరించి దేశంలో చాటింపు వేయించాడు, బూడిదతో తాడల్లి తీసుకురండి అని. ఎవరు తీసుకొస్తారు చెప్పండి? బూడిదతో తాడల్లి తీసుకురావడానికి ఎవరికి రాలేదు. ఆ రాజు విచారంగా ఉన్నాడు. అప్పుడు ఈ వృద్ధుడు తన కుమారునితో కబురు చేశాడు, మా నాన్నకొచ్చు తీసుకురమ్మంటావా, ఆయన అల్లుతాడని చెప్పి అన్నాడు. సరే తీసుకురమ్మన్నాడు. ఆ వృద్ధుడు ఒక చామతాడు తీసుకుని దానిని యాజ్ ఇట్ ఈజ్గా దహించాడు. అది అలానే అల్లబడినటువంటిదిగానే ఆ బూడిద ఆ విధంగానే ఫ్రేమ్ అయ్యింది. దాన్ని తీసుకెళ్ళి చూపించాడు. నేను చెప్పాలనుకుంటుంది ఏమిటంటే, ఆ యవనస్తుడైనటువంటి రాజు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని చంపేయాలనేటువంటి ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. అది ఎవరిని కన్సల్ట్ చేయకుండా అతడు నిర్ణయానికి వచ్చాడు. అర్థమవుతుందా? చాలామంది మూర్ఖంగా తీసుకునే నిర్ణయాలు వారికి, దేశానికి, కుటుంబాలకు కీడుకరంగా సంక్రమిస్తాయి. జ్ఞానం కలిగిన వాడు అలాంటి నిర్ణయాలు తీసుకోడు. హీ విల్ టేక్ ది అడ్వైజెస్ ఆఫ్ అదర్స్.
ఇతరుల సలహాలను అంగీకరిస్తాడు. జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరిస్తాడు. 16వ వచనం, మూఢుడు కోపపడినది నిమిషంలోనే బయటపడుతుంది, వివేకి నిందను వెల్లడి చేయకుండా ఊరుకుంటాడు, సైలెంట్ అయిపోతాడు. జ్ఞానము లేని మూఢుడు చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతాడు. తనకు ఏదైనా నొప్పి కలిగించినా, అవమానం అనిపించినా వెంటనే నెగిటివ్గా రియాక్ట్ అయిపోతాడు, నిమిషంలోనే బయటపడిపోతాడు. కానీ వివేకం గలవాడు కోపం వచ్చినా, నింద కలిగిన, బాధ కలిగిన వెంటనే బయటపడడు, దాన్ని ఇగ్నోర్ చేస్తాడు, నిర్లక్ష్యం చేసి ఊరుకుంటాడు. అయితే ఇందులో మనకు అవమానం అయితే అయింది, పక్కన పారేస్తాడు. మూఢుడు అలా కాదు, ఎదుటి వాడి మీద విరుచుకుపడిపోతాడు. చాలా సందర్భాల్లో నేను మూఢుడి వల్లనే ప్రవర్తించాను. నా కోపం నిమిషంలోనే బయటపడిన సందర్భాలు నాకు జ్ఞాపకమే ఉన్నాయి. కనుక వాక్యం చెబుతున్నాను కదా అని చెప్పి 100% నేను ఖచ్చితంగా ఉంటానని నేను చెప్పలేను, చెప్పకూడదు కూడా, ఎవడు చెప్పలేడు కూడా. అనేక సందర్భాల్లో మన మనుషులం కనుక మన జీవితంలో ఈ లక్షణాలు ప్రాచీన పాపపు స్వభావ లక్షణాలు ఇవన్నీ బయటపడుతూ ఉంటాయి. కనుక వాక్యాన్ని నిత్యం ధ్యానించాలి. మూఢులుగా ప్రవర్తిస్తున్నామా, జ్ఞానుల వల్లే ప్రవర్తిస్తున్నామా, వాక్యాన్ని ఎదురు పెట్టుకుని సరిచూసుకుంటూ ముందుకు పోవాలి. 17వ వచనం, సత్యవాద ప్రియుడు నీతి గల మాటలు పలుకుతాడు. సత్యవాద ప్రియుడు నీతి గల మాటలు పలుకుతాడు. హూ ఎవర్ స్పీక్స్ ద ట్రూత్ గివ్స్ ఆనెస్ట్ ఎవిడెన్స్, బట్ ఏ ఫాల్స్ విట్నెస్ అటర్స్ డిసిట్. కోట సాక్షి మోసపు మాటలు పలుకుతాడు. ఫాల్స్ విట్నెస్ అంటే కోట సాక్షి, అబద్ధపు సాక్షి అన్నమాట. సత్యవంతుడైనటువంటి సాక్షి నీతిగల మాటలు పలుకుతాడు. సత్యవాద ప్రియుడు కోర్టుల్లో సాక్ష్యాలు రుజువులుగా తీసుకుంటారు. ఆ సాక్ష్యాలను బట్టే జడ్జిమెంట్స్ ఉంటాయి. ఆ సాక్ష్యాలను కూలంకుషంగా పరిశీలిస్తారు. ఆ పరిశీలించినప్పుడు క్రాస్ చెక్ చేస్తారు. చేసిన సత్యమని జడ్జి నమ్మినప్పుడు దాన్ని బట్టి, ఆ సాక్ష్యాన్ని బట్టి తీర్పు తీరుస్తారు. కనుక కోట సాక్షి, అబద్ధ సాక్ష్యం చెప్పేవాడు ఎప్పుడు కూడా మోసపు మాటలే చెబుతాడు, అబద్ధాలే చెబుతాడు, డిసీట్ఫుల్ వర్డ్స్ వాడతాడు. సత్యవాదుడు నీతినే మాట్లాడతాడు. అర్థమైపోతుంది మనకి. నీతి ఏదో, మోసకరమైన మాట ఏదో జడ్జి చాలా సులువుగా తెలుసుకోగలుగుతాడు. అర్థమవుతుందా? కనుక దేవుడు మన జడ్జి. మన అబద్ధ సాక్ష్యాలు బయటపడతాయి. ఒకవేళ మనుషులను మోసం చేయొచ్చేమో మన సాక్ష్యాల చేత, మన మాటల చేత. దేవుడిని మోసం చేయలేము. ఇది ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. 18వ వచనం, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. మూర్ఖులు, అవివేకులు, భక్తిహీనుల యొక్క మాటలు కత్తిపోటు వలె ఉంటాయి. మంగలి కత్తి వంటి మాటలు, గాయం చేసే మాటలు. కత్తిపోటు అంటే నిర్దాక్షిణ్యంగా మరణానికి దారితీసేవి, గాయపరిచేవి, ఎదటి వారిని గాయపరిచేవి. సమ్టైమ్స్ ఇట్ కిల్స్ దెమ్ ఆల్సో. కొన్ని సందర్భాలు వాళ్ళు చంపేస్తాయి కత్తిపోట్లు. కత్తిపోటు మాట కత్తిపోటు వలె దిగుతుంది. ఎదట వ్యక్తి గిలగిల్లాడిపోవాలన్నమాట. అలాంటి తిట్టు తిడతాడు, అట్లాంటి అపవాదు వేసేస్తాడు మూర్ఖుడు వాడు. అయితే జ్ఞానం గలవాడు మాట ఆరోగ్యదాయకం. కత్తిపోటు వంటి మాట అనారోగ్యాన్ని కలిగిస్తుంది. అనారోగ్యాన్ని కలిగించే మాటలు కత్తిపోటు వంటి మాటలు. కానీ జ్ఞానుల యొక్క మాటలు ఆరోగ్యాన్ని ఇచ్చేవి. ఉన్న ఆరోగ్యం పాడు చేసేవిగా ఉంటాయి కత్తిపోటు వంటి మాటలు. పాడైన ఆరోగ్యాన్ని, అనారోగ్యాన్ని ఆరోగ్యదాయకంగా చేసే మాటలు ఉంటాయి. అవి జ్ఞానులు మాట్లాడేటువంటి మాటలు. కొందరు ఉంటారు, పరామర్శించడానికి వెళ్తారు,
వాడి బాధ మరింత పెరిగిపోయేటట్టుగా ప్రవర్తిస్తారు. ఏమిటి ప్రయోజనం? మరికొందరు ఉంటారు, బాధపడుతున్న వాడి దగ్గరికి వెళ్తారు, చక్కటి నెమ్మదితో కూడిన ఆదరణతో కూడిన మాటలు వారికి తెలియజేస్తారు. ఆదరణతో కూడిన మాటలు తెలియచేయడానికి అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు. బైబిల్లో ఉన్న సత్యాన్ని చెబితే ఆరోగ్యదాయకమైనటువంటి మాటగానే ఉంటుంది. అది శరీరమును మాత్రమే చంపగలిగిన వానికి భయపడకుడి, ఆత్మను కూడా చంపి అగ్నిగుండములో వేయగలిగిన వానికి భయపడండి అని అన్నాడు. కనుక మనుషులు దేనికి భయపడతారు? కేవలం భౌతిక మరణానికేనా? దానికి భయపడాల్సిన పని లేదు. ఆ తర్వాత తీర్పు తీర్చగల దేవుడు ఉన్నాడు, ఆయనకి భయపడాలి. గుర్తుపెట్టుకోండి, మన జీవితాల్లో మన మాటలు ఎదుటి వారికి హానికరం, అనారోగ్యకరంగా ఉంటున్నాయా? దుఃఖపెట్టేవిగా, గాయపరిచేవిగా ఉంటున్నాయా? అలా ఉంటే మనం ప్రమాదాలు ఉన్నట్టే. అలా ఉండరాదు. చాలా సందర్భాల్లో మనం అవతల వ్యక్తుల్ని ఏడిపించగలిగాం, సాధించామని ఇగో, అహంకారం మనం చల్లార్చుకోవడానికి ప్రయత్నం చేసి ఇటువంటి ఘాతుక మాటలు, ఘాతుక బాణం వంటి మాటలు, మంగళకత్తి వంటి మాటలు, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. అవి విశ్వాస లక్షణం కాదు. 19వ వచనం, నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉంటాయి, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉంటుంది. దీని అర్థం ఏంటి? నిజమాడు పెదవులు నిత్యం ఉంటాయంటే సత్యము మార్పు నొందదు, శాశ్వతంగా ఉంటుంది. అసత్యం క్షణకాలం మాత్రమే, దానికి నిబద్ధత ఉండదు, అది బయటపడిపోతుంది. సత్యం చెప్పిన వాడు సత్యమును మార్చలేడు, మార్చక్కర్లేదు, ఎల్లప్పుడూ అది సత్యమే. కానీ అబద్ధాన్ని నమ్మించదలిచిన వాడు ఎక్కువసేపు నమ్మించలేడు, అది తాత్కాలికమే. కనుక సత్యము కలిగి శాశ్వతంగా నిలుద్దాం, అసత్యాన్ని విసర్జించాలి. అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉంటుంది. బట్ ద టంగ్ ఆఫ్ ద వాయిస్ బ్రింగ్స్ హీలింగ్, ట్రూత్ఫుల్ లిప్స్ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్, బట్ ఎ లయింగ్ టంగ్ ఈజ్ బట్ ఫర్ ఏ మూమెంట్. క్షణకాలం ఉండే మాటలు మాట్లాడుతున్నారా? అవి మారిపోతాయి, అవి ఉండవు, నిలకడలేనివి ఉంటాయి. అబద్ధాన్ని ఆశ్రయిస్తే అది నిలకడలేనిది, ఊరికే తొలగిపోతుంది. 20వ వచనం, కీడు కల్పించు వారి హృదయములో మోసము కలదు, సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులవుతారు. కీడు కల్పించు వారి హృదయాల్లో మోసం ఉంది. గమనిస్తున్నారా? ఎదుట వ్యక్తి నాశనం కోరేవాడు మోసపు ఆలోచనలు చేస్తాడు, మోసపుచ్చి కీడు చేస్తాడు. ఆదికాండము 3వ అధ్యాయంలో అపవాది హృదయం నిండా కూడా కీడు కీడు కీడు, మనుషులకు కీడు చేయాలి, అదే ఉద్దేశం. అందుకే హవ్వను తన మాటల చేత మోసపుచ్చాడు. దేవుడు నిషేధించిన పండు తిన్నా చనిపోరని చెప్పాడు. అది నచ్చి హవ్వ మోసపోయి భ్రమపడి తిన్నది, మానవులందరి మీదకి మరణాన్ని తీసుకొచ్చింది. ఆదాము బదులు అడగకుండా తెలిసి ఆ ఫలం తిన్నాడు. తన భార్య హవ్వ ఇచ్చినప్పుడు జీవితాలన్నిట్లో శాపం తీసుకొచ్చాడు. కాబట్టి కీడు కల్పించు అపవాది దాని హృదయంలో మోసం కలిగి ఉన్నాడు. కానీ ప్రభు అయితే సమాధానపరిచేవాడు. ప్రభు బిడ్డలైతే సమాధానపరచుటకై ఆలోచన చెప్పేవాళ్ళు, అలాంటి వారు సంతోషపడతారు. అగ్నిలో నుండి లాగినట్టుగా లాగి మనుషులను రక్షించిన వారు సంతోషిస్తారు. కన్నీటితో విత్తువారు సంతోషగానములతో పనులు మోసుకొని వస్తారు, సంతోషభరితులు అవుతారు. సమాధానాన్ని విత్తితే మనం సంతోషభరితులు అవుతాం. తగాదాన్ని విత్తితే దుఃఖితులం అవుతాం, దుఃఖపడేవారిగా మారిపోవాల్సి వస్తుంది. శాంతి సమాధానాలు ప్రభు దగ్గరే దొరుకుతాయి. కనుక సమాధానం దేవుడిచ్చింది. యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం ఏర్పడింది. మనకు మనుషులతో, శత్రువులతో సమాధానం వచ్చింది. ఆ సమాధానం వచ్చినందున ఇచ్చిన ఆయన సంతోషభరితుడు,
పొందిన మనం సంతోషపడతాం. మన వలన ఇతరులు సమాధానం పొందితే మనం కూడా సంతోషభరితులముగానే ఉంటాం. 21 వచనం, నీతిమంతునికి ఏ ఆపదయూ సంభవించదు, భక్తిహీనులు కీడుతో నిండి ఉంటారు. నీతిమంతునికి ఏ ఆపద సంభవించదు అన్నప్పుడు దేవుడు సహాయకుడిగా ఉంటాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నింటిలో నుండి యెహోవా వారిని తప్పించును. కాబట్టి ఇక్కడ అలా రాస్తున్నాడు, ఏ ఆపద సంభవించదు అని. అంటే దేవుడు తప్పించిన తర్వాత ఇక ఏం సంభవిస్తుంది? అగ్నిగుండము షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు సిద్ధమైంది, దేవుడు తప్పించాడు, ఆపద సంభవించలేదు. సింహాల గుహ దానియేలుకు సిద్ధపరిచారు, సింహాల గుహలో పడవేయబడినప్పటికీ దానియేలును దేవుడు కాపాడాడు, ఆపద తప్పింది. శ్రమ వచ్చింది, ఆపద వచ్చింది, కానీ నష్టం రాకుండా దేవుడు కాపాడాడు. అందుకే చెప్పాడు ఇక్కడ, నీతిమంతునికి ఏ ఆపద సంభవించదని. శ్రమ వస్తుంది, కానీ తప్పించే మార్గము దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, తొలగించి దారి ఏర్పాటు చేశాడు. ఫరో సైన్యం వెంటాడింది, నడి సముద్రంలో ముంచేశాడు దేవుడు వాళ్ళని. కనుక ఆపదల నుండి తప్పించే దేవుడు. యెహోషువ గ్రంథంలో ఆయన ఆటంకాలు పడగొట్టేటువంటి దేవుడిగా చెప్పబడ్డాడు. అవును. తర్వాత భక్తిహీనులు కీడుతో నిండిపోయి ఉంటారు. బట్ ద వికెడ్ ఆర్ ఫిల్డ్ విత్ ద ట్రబుల్స్. వాళ్ళకి ఎప్పుడు సమస్యలే. వికెడ్ పీపుల్. చూడండి, చాలామంది ఈ దినాల్లో చట్టానికి చిక్కుతున్నారు. వాళ్ళు సమాజంలో ఎంత డబ్బు సంపాదించారు, ఎంత ఇన్ఫ్లుయెన్స్ సంపాదించారు, ఎంత భవనాలు, కార్లు, పొలాలు, ఆస్తులు, సేవకులు. కానీ పట్టుబడినప్పుడు వాళ్ళు వికెడ్ అనేది తెలుస్తుంది. చలామణికి అవుతున్నంతకాలం బాగానే ఉంది కథ, కానీ పట్టుబడినప్పుడే వారు వికెడ్ పీపుల్ అని తెలుస్తుంది. వారి జీవితం అంతా ట్రబుల్సే ఉంటాయి. వారి జీవితం అంతా ట్రబుల్స్ ఉన్నాయి. బయటికి వాళ్ళు చెప్పుకోకపోయినా, కనపరచకపోయినా జీవితం అంతా ట్రబుల్స్ ఉంటాయి అటు వారికి. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. అబద్ధము దేవుడు అసహించుకుంటాడు, అటువారు యెహోవాకు హేయులు. ఆదికాండం 4వ అధ్యాయంలో తన సొంత సహోదరుడైన హేబేలును చంపిన కయ్యను దేవుని ప్రశ్నకు అబద్ధమే చెప్పాడు. నీ సోదరుడు హేబేలు ఎక్కడ అని అడగగా, నేనెరుగను, నేను కావలవాడనా అన్నాడు. దేవునికి హేయుడయ్యాడు. దోషము భరించలేనంత గొప్పదన్నాడు. దేవా, నీవిచ్చిన భయంకరమైన పరిస్థితి, నన్ను ఎవడైనా చంపితే బాగుండని కోరుకున్నాడు కయ్యను. ప్రభు అతనికి గుర్తు వేశాడు. అవును, అబద్ధమాడే పెదవులు యెహోవాకు హేయం. సత్యము చెప్పాలి. చాలా చిన్న విషయం, కానీ ప్రాక్టీస్లోనే మనం ఆచరించలేకపోతున్నాం. వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును, అవివేక హృదయులు తమ మూఢత్వం వెల్లడి చేస్తారు. ఏ ప్రూడెంట్ మ్యాన్ కన్సిల్స్ నాలెడ్జ్. నేనే పాటివాడిని అనుకుంటాడు వివేకంగా. నాకేం తెలుసులేండి, నేను చిన్నవాడిని అనుకుంటాడు. మూఢుడు అనుకుంటాడు, నా అంతటి వాడు లేడు అనుకుంటాడు. తీరా విషయ పరిజ్ఞానంకి వచ్చేటప్పటికి వాడు మూఢత్వం బయటపడుతుంది, అల్లరి పాలవుతాడు. శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. వండర్ఫుల్ స్టేట్మెంట్ అండి. యవనస్తులు జాగ్రత్తగా గ్రహించండి. శ్రద్ధగా పనిచేయండి, ఆస్తికి కర్తలను చేస్తాడు. శ్రద్ధగా పనిచేయండి, ఏలుబడి చేస్తారు. సోమరితనం వీడండి, లేని ఎడల మీరు వెట్టి పనులు చేయాల్సి వస్తుంది. బద్ధకస్తులు వెట్టి పనులు చేయాలి, శ్రద్ధగా పనిచేసేవారు ఏలుబడి చేస్తారు, అధికారులు అవుతారు. ఒకరి హృదయంలోని విచారము ఆ హృదయాన్ని కృంగజేస్తుంది, దయగల మాట ఆ హృదయాన్ని సంతోషపడుతుంది. నీ హృదయంలో విచారము నీ యొక్క ఆలోచన బట్టే, నీ నిర్ణయాన్ని బట్టే, నీ దురాశను బట్టే విచారం, అది నేను కుంగదీస్తుంది. కానీ దయగలిగిన దేవుని మాట నీకు సంతోషాన్ని ఇస్తుంది. నీతిమంతుడు తన పొరుగువారికి దారి చూపిస్తాడు, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పిస్తుంది.
నీతిమంతుడు హీఈస్ ఏబుల్ టు షో ద వే టు అదర్స్. భక్తిహీనుడు అలా కాదు, తనకే దారి తెలియక నశించిపోతాడు. ప్రవర్తన వాడిని దారి తప్పిస్తుంది. నీ ప్రవర్తన బట్టే నీవు ఎదుటి వారికి దారి చూపించగలుగుతావు. నువ్వు సత్ప్రవర్తనతో ముందుకు పోతే నిన్ను చూసి అనేక మంది సత్ప్రవర్తనతో అభివృద్ధిలోకి వస్తారు. నువ్వు దుష్ట ప్రవర్తనతో నాశనం అయితే అనేకులు ఎదుట నీ ప్రవర్తన నీ నాశనానికి కారణమైందనేది అర్థమవుతుంది. ఇవాళ చాలామంది జీవితాలు వారి భక్తిహీన ప్రవర్తన చేత మార్గం తప్పిన వారిగా కనిపిస్తున్నారు. ఒక యవనుడు ఉన్నాడు, ప్రభుత్వోద్యోగి అయ్యాడు, కష్టపడ్డాడు, వివాహమైంది, సంతానం ఉన్నారు. చెడ్డ వ్యసనాలకు బానిసైపోయాడు. త్రాగుడు, వ్యభిచారము, జోదమునకు అలవాటు పడ్డాడు, లంచాలకు అలవాటు పడ్డాడు, అక్రమాలకు అలవాటు పడ్డాడు. అతని జీవితం పాడైపోయింది, మరణించాడు. చూస్తున్నారా? ఎందుకని? అతని యొక్క జీవితము ప్రవర్తన దారి తప్పింది. అతడు భక్తిహీనతను ఆశ్రయించాడు. క్రైస్తవ కుటుంబమే నిరుపయోగ జీవితం అయిపోయింది. విన్న బోధలన్నీ మర్చిపోయాడు. సోదరుడా, సోదరి, భక్తిహీనుల దుష్ట ప్రవర్తన వారిని దారి తప్పించేస్తుంది. నీతిమంతులు పొరుగు వారికి దారి చూపించే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరి జీవితం చూస్తే మనకు కూడా ప్రోత్సాహం కలుగుతుంది, ఉత్సాహం వస్తుంది, ముందుకెళ్లాలనే ఆకాంక్ష కలుగుతుంది. సోమరి వేటాడినా పట్టుకోడు, చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. నీతి మార్గమున జీవం గలదు, దాని త్రోవలో మరణం లేదు. యేసుక్రీస్తే జీవ మార్గం. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మరణం లేదు. చురుకుగా ఉంటే ధన్యత, చురుకుగా ఉంటే ధన్యత, భాగ్యం. సోమరితనం వల్ల ఆహారం కూడా దొరకదు. వేటాడతాడు, పనిచేస్తాడు, ఆహారం చేతికి రాదు, నోటి వరకు వెళ్ళదు. సోమరితనాన్ని వేడండి, సోమరితనాన్ని వేడాలి. నన్ను నేను హెచ్చరిక చేసుకున్నాను చాలా సందర్భాల్లో. సోమరితనం విడిచిపెట్టాలి. ఇంకా ఎక్కువ టైం ఎఫెక్టివ్గా వాడుకునే అవకాశం ఉంది మనకి. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే, లేకపోతే రొట్టె ముక్క దొరకని రోజు వస్తుంది. వాక్యాన్ని ముగిస్తున్నాను. ఈనాటి ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కుటుంబం చాణక్యపురి కాలనీ వాస్తవ్యులు, ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇచ్చారు. ప్రభు వీరిని దీవించినట్లు ప్రార్థిద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయతో ప్రార్థించమని మనం చేస్తూ ఉన్నాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసీఏ పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము, సహకారం ఇచ్చిన బిడ్డలను ఆశీర్వదించము, నూతన సహకారులను పంపించము. వాక్యమును లోతుగా ధ్యానించడానికి మాకు సహాయం చేయము. మమ్మను ద్వేషిస్తున్న వ్యక్తులు ఉన్నారు, వారిని దీవించము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందము. యేసు నామములో వేడుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక.